అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. బలిపీఠం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు రంగనాయకమ్మ గారు. ఆ మర్నాడు వార్తాపత్రికలో కూడా తన కేసు పూర్తిగా రావటం చూసి భాస్కర్ నిశ్చేష్టుడయ్యాడు. తన లాయరు ప్రాక్టీస్నే దృష్టిలో ఉంచుకుని కేవలం ప్రచారం కోసం తనతో సంప్రదించకుండా అలా చేయటం భాస్కర్ని అమితంగా బాధించింది. ఎవరి స్వార్థం వాళ్ళదేనా? అంతేనేమో. ఒక సంసారాన్ని పత్రికలకు ఎక్కించడానికి మరొకరు ఎందుకు ఆలోచించాలి? తమకై తామే వెళ్ళి వీధిలో కూర్చున్నట్టే చేసుకున్నారు కదా. ఇక ఒకరి కష్టం ఒకరిని బాధిస్తుందా? భాస్కర్ పేపర్ చూస్తుండగా అమల జేమ్స్ని తీసుకువచ్చింది. సాదరంగా ఇద్దరిని ఆహ్వానించి కూర్చోబెట్టాడు భాస్కర్. జేమ్స్ సన్నగా బక్కపల్చగా ఒక గెజిటెడ్ ఆఫీసర్ అంటే నమ్మలేనంత అమాయకంగా పసితనంగా ఉన్నాడు. చలిస్తున్న ఆ కళ్ళను చూస్తుంటే చురుకైన వాడేనన్న భావం కలిగింది. పరస్పరం పరిచయాలు అయిన తర్వాత లేని సంతోషం తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు భాస్కర్. మా మరదలు మీ ఆఫీసులో ఏమైనా పనిచేస్తుందా మిస్టర్ జేమ్స్? అమల వెటకారంగా అంది. అబ్బాయి లేదు, ఉత్తపుణ్యానికే జీతం ఇస్తున్నారు. పని చాలా శ్రద్ధగా చేస్తుంది అన్నగారు. వారానికో రిమార్కు వ్రాయించుకోవటంతో సహా అంటూ నవ్వాడు జేమ్స్. జేమ్స్ తనను అన్నగారు అని సంబోధించటం భాస్కర్కు ఏదో చిత్రమైన అనుభూతి కలిగించింది. క్షణకాలం జేమ్స్ని చూస్తూ ఉండిపోయాడు. అదేమీ గమనించని జేమ్స్ అమల వైపు చూస్తూ, ఎందుకంత మౌనంగా కూర్చున్నావు, చెప్పవేం అన్నాడు. మీకేదో పని ఉందంటే తీసుకువచ్చాను, మధ్య నేను చెప్పటం ఏమిటి అంది అమాయకత్వం నటిస్తూ. నాతో ఏదైనా పని ఉండి వచ్చారా అన్నాడు భాస్కర్. ఆ పని ఈవిడికి తెలుసులేండి, మీ మరదలు సిగ్గుపడుతుంది అన్నాడు జేమ్స్. ఏమిటి అమల, పెళ్ళికి పిలుస్తున్నావా ఏమిటి అంటూ భాస్కర్ హాస్యమాడటంతో జేమ్స్ అన్నాడు. నిజమే అన్నగారు, వచ్చే వారంలో మేమిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం. మా వివాహానికి మిమ్మల్నే మొట్టమొదట ఆహ్వానిస్తున్నాం. భాస్కర్ అప్రయత్నంగానే అన్నాడు. చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది తమ్ముడు. భాస్కర్ కంఠస్వరం గమనించలేని విధంగా కంపించింది. కానీ మీరు అన్యదా భావించకపోతే ఒక్క మాట. ఈ శుభ సమయంలో మిమ్మల్ని నిరుత్సాహపరచడం కాదు. మా విషయమంతా మీకు తెలిసిందే కదా. మీ కళ్ళతోనే ఒక దారుణం చూశారు. కాబట్టి మీ జీవితాలలో ఎటువంటి అపార్థాలకు ఒడిదుడుకులకు తావు ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా బ్రతకాలని మీ శ్రేయోభిలాషిగా చెబుతున్నాను. మీరిద్దరూ చాలా సాహసానికి పూనుకుంటున్నారు అనక తప్పదు. మీరు చెప్పింది నిజమే అన్నగారు. మేము ఏదో ఆశయాల కోసం కానీ ఆదర్శాల కోసం కానీ ఈ వివాహాన్ని తలపెట్టుకోలేదు. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం, అంతే. అనుభవపూర్వకంగా మీరు చెప్పింది ఎల్లకాలం జ్ఞప్తి ఉంచుకోవడానికే ప్రయత్నిస్తాం, అంతే కదూ అమల? జేమ్స్ అడిగిన దానికి అమల నవ్వింది. చూడండి, ఇదే నవ్వు గడుసుతనంగా జవాబులు ఇవ్వటం తప్పించుకుంటుంది అన్నాడు జేమ్స్. భాస్కర్ కూడా నవ్వాడు. విచారించకు తమ్ముడు, ఆ గడుసుతనం నీకే నేర్పిస్తుంది. అమల చాలా మంచిది. అన్నట్టు అమల, మీ అమ్మగారు వాళ్ళు ఎవరూ అంగీకరించలేదు బావా. ఇంతవరకు ఈ వార్తని రహస్యంగా ఉంచాను. పెళ్లి రోజు మామూలుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం, రిజిస్టర్ ఆఫీస్ నుంచి బయటికి రాగానే మా అత్తగారి ఇంటిలో ఉండిపోవటం, ఇక ఎవరూ చేయగలిగింది మాత్రం ఏముంటుంది అంది అమల చాలా తేలికగా. జేమ్స్ అప్పుడే గుర్తుకు వచ్చినట్టు అన్నాడు. మీ కేసు గురించి పేపర్లో పడిందండి ఇవాళ. మీరు గెలిచినందుకు చాలా సంతోషం. గెలవటం ఒకటే ముఖ్యమంటారా సంతోషించడానికి? జీవితాలు నాశనమయ్యాయి, సంసారం నవ్వుల పాలైంది, పరువు బజారుకెక్కింది. ఎంత దౌర్భాగ్యం కాకపోతే. ఇక మాట్లాడలేకపోయాడు భాస్కర్. అమల నెమ్మదిగా అంది. బాధపడకు బావా, నీ ఆదర్శాలకే నీ జీవితాన్ని బలిపెట్టుకున్నాననుకుని గుండె రాయి చేసుకోవటమే మార్గం. కానీ మా మధ్య ఇద్దరు పసివాళ్ళు నలిగిపోతున్నారు కదా అమల. తండ్రివి నువ్వు ఉండగా ఆ బిడ్డలకు లోటేమిటి బావా? వాళ్ళ విషయంలో నీకు ఇష్టమైనట్టే చేయగలవు. భాస్కర్ కొంతసేపు మౌనంగా ఉండి అన్నాడు. జీవితంలో ఏది వాంఛించానో అదే అందకుండా పోయింది. కళ్ళల్లో తిరిగిన నీటి బిందువుల్ని చటుక్కున తుడిచివేసుకుంటూ, నేను మరీ మతిలేని వాడిని అవుతున్నాను. మీరు సంతోషంగా నా దగ్గరకు వస్తే నా సొద వెళ్ళబోసుకుంటున్నాను. ఒక్క క్షణం కూర్చోండి, కొంచెం పాలు తీసుకుందరు గాని అంటూ లేవబోయాడు. అబ్బే, ఇప్పుడేం వద్దు బావా. అమల అన్నదానికి నిజమేనండి, ఇప్పుడేమీ వద్దు, మీరు కాసేపు కూర్చుని మాట్లాడండి, అదే చాలు మాకు అంటూ వంతపాడాడు జేమ్స్. అదేమిటి తమ్ముడు, మీరింత శుభవార్త చెప్పిన దానికి నా సంతోషం వెల్లడించుకోవద్దంటారా? మీరిద్దరూ మరే విషయంలోనైనా ఐకమత్యం పాటించండి కానీ ఇలా నన్ను ఊకుమ్మడిగా తిరస్కరిస్తే నేనేమైపోవాలి అంటూ భాస్కర్ అల్మారులోంచి కప్పులు తీసి టేబుల్ మీద పెట్టి
ఫ్లాస్క్లోంచి పాలు 3 కప్పుల నిండా పోశాడు. అమల పాలలో పంచదార వేసి కలిపి భాస్కర్కు, జేమ్స్కు ఇచ్చి తనో కప్పు తీసుకుంది. జేమ్స్ పాలు తాగుతూ భాస్కర్తో అన్నాడు, 2 రోజుల్లో మీకు ఆహ్వానం వస్తుంది రిజిస్టర్ ఆఫీస్కి. మీరు తప్పక రావాలి సుమా. మీరు సాక్షి సంతకం పెట్టాలి. ఇన్నిసార్లు చెప్పనవసరం లేదు. నా చెల్లెలి వివాహానికి నేను రాను. అమల కప్పులన్నీ లోపల పెట్టి వచ్చింది. సరే వస్తాం బావా, ఇంకో చోటుకు వెళ్ళాలి. జేమ్స్ లేచాడు. ఇద్దరూ కలిసి వెళ్ళిపోతుంటే చూస్తూ వీధి గుమ్మంలో చాలాసేపు నిలబడ్డాడు భాస్కర్. అక్కయ్య, నీకు నా మీద ఎంత కోపం ఉన్నా అది ఇలా తీర్చుకోవాలనుకోవటం ధర్మం కాదు. ధర్మాధర్మాలు నాకెలా తెలుస్తాయి అమల? అందుకే కదూ మీ వంటి వారంతా నిండు కోర్టులో నన్ను అపరాధినిగా నిలబెట్టగలిగారు. దానికి దీనికి సంబంధం లేదక్కయ్య. నా పెళ్ళికి వచ్చి వెళ్ళాలని నిన్నెంతో కోరికతో నేను పిలుస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన బంధుత్వం కాదనుకుంటే పోయేది కాదు. కాకపోవచ్చు, కానీ నీ వివాహానికి హాజరై నిన్ను సంతోషపరచగలిగే బంధువులు, స్నేహితులు వేరుగా ఉన్నారు. నాకు స్థానం లేని చోటుకు వచ్చి నిలబడేంత వెర్రిదాన్ని కాను అమల. అక్కయ్య, నీకు కావలసిన వాళ్ళు నీకు స్థానం లేకుండా చేయలేదు. అన్నీ చేజేతులా నువ్వే చేసుకున్నావు. అబద్ధాలతో గెలవగలరా ఎవరైనా? సరేలే, క్షమించు, నేను వెళ్తాను. పెళ్ళికి నువ్వు వస్తే చాలా సంతోషిస్తాను. అరుణ మౌనం వహించడంతో అమల వెళ్ళిపోయింది. ఛా, ఏ మొహం పెట్టుకువచ్చింది? తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చి నవ్వులపాలు చేసి తనను పెళ్లికి పిలవాలని వచ్చిందట. ఎంత నటన! అరుణ చేదరించుకుంది వెళ్ళిపోతున్న అమలను చూస్తూ. రిజిస్టర్ ఆఫీసులో కొద్ది పెద్దల సమక్షాన అమల జేమ్స్ల వివాహం నిరాడంబరంగా జరిగిపోయింది. తర్వాత జేమ్స్ వెంట అమల అత్తవారింటికి కూడా వెళ్ళిపోయింది. జేమ్స్ పెద్ద చెల్లెలు విక్టోరియాకి కొన్ని నెలల కిందటే పెళ్ళైంది. చిన్న చెల్లెలు మార్గరెట్ మెడిసిన్ మొదటి సంవత్సరంలో ప్రవేశించింది. పెద్ద తమ్ముడు లా కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్నాడు. జేమ్స్ తల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. జేమ్స్కి తండ్రి లేడు. కుటుంబానికి పెద్ద కొడుకు యజమాని జేమ్సే. ఆ కుటుంబానికి, ఆ యజమానికి యజమానురాలు అయింది అమల. ఆ ఇంట్లో అందరికీ అమలంటే ప్రాణం. వాళ్ళు ఆ అమ్మాయిని ఆ పెళ్లికి ముందే చాలాసార్లు చూశారు. అమ్మాయి అమల, ఒకసారి కాఫీ ఇచ్చి వెళ్ళిపో అమ్మా అని ప్రాధేయపడుతుంది అత్తగారు. వదినా వదినా, వెధవ పాపిడి వచ్చి చావటం లేదు. ఆ చేత్తోటే కొంచెం జడలు కూడా అల్లేద్దు అంటూ బ్రతిమలాడుతుంది చిన్నాడబిడ్డ. నా పెన్ను ఎక్కడన్నా చూసావా వదినా? ఎంత వెతికినా కనిపించడం లేదు. మొన్ననే కదా కొనుక్కున్నాను అంటూ బిక్కమొహం వేసుకువస్తాడు చిన్నమరిది. అమలా అంటూ గట్టిగా పిలిచి కనుసైగలతో వేధిస్తాడు భర్తగారు. అందరి మధ్య నలిగిపోతూ పెద్ద గృహిణి అయిపోయింది చిన్నారి అమల. పెళ్లినాడే ఆఫీసులో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇంటి పెత్తనం స్వీకరించింది. బాధ్యతలు ఎరిగిన ఇల్లాలిగా పొద్దుటే లేచి పని మనిషితో పని చేయించుతూ ఆఫీసు కురవాడితో బజారు నుంచి కావలసిన సరుకులు తెప్పించి సరిచూసుకోవటం మొదటి కార్యక్రమం. ఇంట్లో వ్యక్తులంతా నిద్రలు లేచి అమ్మాయి, వదినా, అమల ఇత్యాది పిలుపులతో కొత్త కోడల్ని ఏవో సలహాల కోసం ఆరాట పెడుతుంటే సాధ్యమైనంత వరకు అందరినీ సమర్థించుకురావటం రెండో కార్యక్రమం. 9 దాటేసరికి ఇంట్లో వాళ్ళంతా వీధిలోకి పోతే అత్తగారు చేసి వెళ్ళిన వంటకాలే కాక ఆవిడ పురమాయించినవేవో సిద్ధం చేసి ఇల్లంతా తిరిగి సర్దుకొని భోజనాల వేళకు ఒక్కొక్కరి కోసం ఎదురుచూచి వచ్చిన వాళ్లకు వడ్డించి పంపించడం మూడో కార్యక్రమం. మధ్యాహ్నం కాసేపు రేడియోతోనో పుస్తకాలతోనో కాలక్షేపం చేస్తూ విశ్రాంతి తీసుకోవటం. సాయంత్రాలు ఒక్కోసారి దంపతులు ప్రత్యేకంగా షికార్లు తిరిగి రావటం ఆఖరి కార్యక్రమం. భాస్కర్ ఎప్పుడు వెళ్ళినా అమల చాలా హడావిడిగా ఉన్నట్టు కనిపిస్తుంది. కూర్చోబావా, చిన్నమరిది చొక్కా బటన్లేవో ఊడిపోయాయట, కుట్టిపెట్టమని బతిమాలుకొని వెళ్ళాడు. మా ఆడబిడ్డేమో రిబ్బన్లు ఉతికి పెట్టమంది. ఆ పనులు చేసి వాళ్ళకు అప్పగించకపోతే రాగానే నా వెనక తిరుగుతారు. కూర్చో, సూది దారం తెచ్చుకుంటాను అంటూ అటు ఇటు తిరుగుతుంది. మధ్యాహ్నం టిఫిన్కి కొంచెం పప్పు నానబెట్టి వచ్చేస్తాను. ఇంట్లో ఉండే వాళ్ళు నలుగురే అయినా ఒకరు తినేది ఒకరికి పడదు. మా చిన్నమరిదితో మరీ గొడవ. ఆ అబ్బాయికి ప్రత్యేకంగా ఏ ఉప్మానో చేయాలి అనో ఏదో చెబుతూనే ఉంటుంది. ఒకసారి భాస్కర్ నవ్వుతూ అన్నాడు కూడా, ఆడవాళ్ళు పెళ్ళయ్యాక సంసారం గొడవలు తప్పితే మరేం మాట్లాడరనే సామెతని నేను నమ్మలేకపోయేవాణ్ణి సుమా అన్నాడు. అమల కూడా నవ్వింది. మరేముంది బావా, ఈ ఇంటి విషయాలు ఆలోచించి సమర్థించుకోగలిగితే చాలు. చాలా సంతోషం అమల. నిన్ను ఇంత ఉత్తమ ఇల్లాలిగా చూస్తుంటే ఆ సంతోషం ఇలా చెప్తే అర్థమయ్యేది కాదు. పోనీ గాని
ఇంట్లో మరేమీ గొడవలు అవి లేవు కదా, మరోలా అనుకోకు సుమా. ఎంత మాట బావా, నీ ఉద్దేశం ఏమిటో నేను గ్రహించుకోలేనా? దేవుడి దయ వల్ల అటువంటి వాటికి ఆస్కారమే లేదు. నేను జాగ్రత్తగా ప్రవర్తించడానికే ప్రయత్నిస్తున్నాను. మా అత్తగారికి అందరికీ నేనంటే చాలా అభిమానం. నన్ను గౌరవంగా చూస్తారు. మీ అమ్మగారు వాళ్ళు ఇంకా కోపంగా ఉన్నారా? అన్నట్టు నీకు చెప్పటమే మర్చిపోయాను. మొన్న సాయంత్రం మేమిద్దరం మా వాళ్ళింటికి వెళ్ళాం. మీ ఇంటికి వెళ్ళారా? పెళ్ళయ్యాక ఇదే వెళ్ళటం కదూ? అప్పుడేమైంది? ఏమన్నారు వాళ్ళు అంటూ ఆతృతపడ్డాడు భాస్కర్. ఏమీ కాలేదు. మమ్మల్ని చూడగానే మా అమ్మ తిడుతుందని, వీధి తలుపులు మూసేసుకుంటుందని, ఎలాంటి మర్యాదకైనా సిద్ధంగా ఉండమని మీ తమ్ముడితో ముందే చెప్పి తీసుకెళ్ళానులే. వెళ్ళేసరికి పిల్లలంతా వీధిలోనే నన్ను చూసి ఇంట్లోకి పరిగెత్తి మా అమ్మకు చెప్పేశారు. మేమిద్దరం దర్జాగా ఇంట్లోకి వెళ్ళి ముందు గదిలో చాప వేసుకుని మరీ కూర్చున్నాం. ఎంతసేపటికి మా అమ్మ బయటికి రాలేదు. చిన్న చెల్లిని దగ్గరికి పిలిచి అమ్మ ఏం చేస్తుందే అన్నాను నెమ్మదిగా. మా పెద్ద చెల్లి ఠకీమని వంటింట్లో కూర్చుని ఏడుస్తోంది అంది. లేచి వంటింటి గుమ్మంలోకి వెళ్ళి నుంచున్నాను. నన్ను చూడగానే వెక్కి వెక్కి ఏడుస్తూ, ఇంకా మేము బతికే ఉన్నామని వచ్చావా అమ్మా? సాటి వాళ్ళల్లో ఈ మాత్రంగానైనా కూడి తిని గుడ్డ కట్టనివ్వకుండా అంటూ ఏడుస్తూ మాట్లాడలేకపోయింది. నా కళ్ళు కూడా చెమర్చుతుంటే, సరే అమ్మా వెళ్తాను. నా విషయం వరకే నా స్వతంత్రం కానీ మీ పరువు ప్రతిష్టలు ఎలా పాడు చేస్తాను? ఇంకెప్పుడూ రానులే. కానీ నువ్వు ఆయన్ని చూడలేదు. ఒక్కసారి వీధి గుమ్మంలో నిలబడి మేం వెళ్ళిపోతుంటే చూస్తావా అన్నాను. ఎంతసేపు నిలబడినా మా అమ్మ రాలేదు. ఇద్దరం తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటే అప్పుడే నాన్నగారు వచ్చారు ఇంట్లోకి. ముందు మా ఇద్దరిని చూసి నిర్ఘాంతపోయినా చాలా సంతోషించారనే నేను గ్రహించుకున్నాను. ఇద్దరం వంగి ఆయన పాదాలకు నమస్కరించి లేచాం. వెళ్తాం నాన్న అన్నాను తలదించుకునే. కూర్చోండి, ఎంతసేపైందమ్మా వచ్చి అన్నారు మాటలకు తడుముకుంటున్నట్టు. నా జవాబు వినకుండానే వంటగదిలోకి వెళ్ళిపోయారు. మా అమ్మ మాత్రం రాలేదు. మళ్ళీ ఆయన వెంట పెద్ద చెల్లయ్యే కుంకుమభరణ తీసుకువచ్చి నాకు బొట్టు పెట్టింది. నాన్న చొక్కా జేబులు వెతుక్కుని ₹1 నోటు బయటికి తీశారు. అది నా చేతిలో పెడుతుంటే ఆయన కళ్ళలోంచి నీటి బొట్లు బొట్టబొట్టా రాలిపడ్డాయి బావా. నోరు విప్పి మరేమీ మాట్లాడలేకపోయారు. గుప్పిట్లో ₹1 అలాగే ఉంచుకుని బయటకు వచ్చేశాను. నన్ను మళ్ళీ మా ఇంట్లో అంత ఆదరిస్తారని నేను అనుకోలేదు. పాపం నా వివాహ విషయం మొదటినుంచి నాన్నకిష్టమే, అయినా నన్ను ప్రోత్సహించలేకపోయారు అని ఆగింది అమల. బాగుంది అమల, ప్రేమలు అభిమానాలు ఎరిగిన మనుషులు కాబట్టి మనుషుల్లాగే ప్రవర్తించారు. మీ అమ్మగారు కడుపు తీపి ఎంత వేధిస్తున్నా లోకానికి భయపడుతున్నారు. పర్వాలేదు, నెమ్మదిగా ఆవిడ కూడా ధైర్యం తెచ్చుకుంటారు. మీరు అలాగే అప్పుడప్పుడు వెళ్ళి కనిపించి వస్తూ ఉండండి. ఆవిడ మాట్లాడినా మాట్లాడకపోయినా అభిమాన పడకూడదు. మీ నాన్నని చూసి మీ చెల్లెలతో మాట్లాడి అక్కడ కాసేపు తిరిగి వచ్చేస్తూ ఉండండి. నేను అదే అనుకున్నాను బావా. మా అమ్మది ఉత్త పిరికి మనసు. 4 సార్లు మంచినీళ్ళు తాగడానికి కూడా లోకానికి వెరవాలంటుంది అంటూ నవ్వింది అమల. సరే కానీ బావా, అక్కయ్య విషయం ఏమైంది? కోర్టు పెట్టిన నెల గడువు తీరిపోయిందిలా ఉంది అంది. అమలని ఎప్పుడు చూసినా అరుణలో లోపించిన ఏదో అమూల్యమైన శక్తి అమలలో ఉందనిపిస్తుంది భాస్కర్కి. మతాలు వేరైతే ఏం, వాళ్ళ అభిమతాలు అంత ఐక్యంగా కలిశాయి. వేణుగోపాలరావు ఉత్తరం భాస్కర్కు మతిభ్రమణం కలిగించింది. మొన్న పండుగకు తారా మోహన్ రావు ఇక్కడకు బయలుదేరి వస్తూ కర్మవశాత్తు రైలు ప్రమాదంలో చిక్కిపోయారు. ఈ వార్త మాతో పాటే మీకు దుఃఖం కలిగిస్తుంది, కానీ తెలియజేయక తప్పదు. తార భర్త మోహన్ రావు వెంటనే చనిపోయాడు. తారకు ఎడమ చేయి విరిగిపోయింది. ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది. అది ఆ ఉత్తరం సారాంశం. భాస్కర్ పిచ్చివాడిలా ఉత్తరాన్ని పదే పదే చదివి తారా అయ్యో అంటూ కూలబడిపోయాడు. తార మానసికంగా శారీరకంగా కూడా గాయపడింది. ఎంత బాధపడుతుందో. తక్షణం రెక్కలు కట్టుకు వెళ్ళి తారను చూడాలనిపించింది. ఆ రోజుతో భాస్కర్ దగ్గరకు అరుణాదేవి పిల్లల్ని తీసుకువెళ్లాలని న్యాయస్థానం ఇచ్చిన 1 రోజుల గడువు తీరిపోయింది. అరుణ భాస్కర్ నుంచి ఉత్తరం అందుకుంది. కోర్టు వారిచ్చిన తీర్పుకి కట్టుబడి నీతో జీవితం ప్రారంభించక తప్పదేమో అని ఈ 1 రోజులుగా ఎదురుచూశాను. గడువు దాటిపోయింది. నా హృదయభారం కూడా తగ్గిపోయింది. పరస్పరం ద్వేషించుకునే మనం కోర్టులకెక్కి నవ్వులపాలై తిరిగి సంసారం ప్రారంభించటం హాస్యాస్పదంగానే ఉంటుంది. కానీ పిల్లలిద్దరూ పాప బాబు నాకు కావాలి. వాళ్ళను మాత్రం వదులుకోలేను. ఈ విషయంలో నువ్వు నిరాకరిస్తే తిరిగి కోర్టుకెక్కటం మాత్రం జరిగి తీరే విషయం. దీనికి జవాబుగా బిడ్డలిద్దరూ నా దగ్గరికి రావాలి. 3 రోజులు గడువిస్తున్నాను.
అరుణ ఆ ఉత్తరం లాయర్ ముందు పెట్టింది. లాయర్ చెప్పుకొచ్చాడు. కోర్టు తీర్పు ప్రకారం మీరు కూడా అతని దగ్గరకు వెళ్ళాలి. కానీ వెళ్ళకపోయినా కోర్టు ఏమీ చేయదు. మిమ్మల్ని బలవంతంగా తీసుకువెళ్లరు. చట్టాలు అలా లేవు. కానీ పిల్లల విషయం అలా కాదు. పిల్లల మీద తండ్రికే హక్కు అని చట్టాలు చెబుతున్నాయి. తండ్రి గనుక పిల్లల్ని తన దగ్గరే ఉంచుకోవాలని గట్టిగా అనుకుంటే పిల్లల్ని అతనికి ఇవ్వవలసిందే. పిల్లలు తండ్రికే చెందుతారు. తండ్రే పోషకుడు కాబట్టి అతనే హక్కుదారుడు. చట్టాలు అలాగే చెప్తున్నాయి. నా పిల్లల్ని నేనే పోషించుకోగలను కదా అంది అరుణ ఆవేశంగా. నిజమే గాని జడ్జికి అది నమ్మకం కలగాలి. మళ్ళీ కోర్టులో కేసు నడవాలి. కానీ ఏ కోర్టు అయినా పిల్లల్ని తండ్రి తీసుకోవాలని చెబుతుంది. ఇంకోసారి కోర్టుకి ఎక్కి తలదించుకోవటం తప్పితే మనకి ప్రయోజనం ఏమీ ఉండదు. అతను అడుగుతున్నాడు కాబట్టి పిల్లల్ని పంపించడం మంచిదమ్మా. లేకపోతే ఇంకో కేసు పడేద్దాం. పిల్లల్ని నేనే పోషించుకోగలను అని వాదించి చూద్దాం అన్నాడు లాయరు. అరుణకు మతిపోయినట్టయింది. ఏడుపు ముంచుకొచ్చింది. ఇంటికి వచ్చేసింది. జగదాంబకు విషయమంతా చెప్పి బావురుమంటూ ఏడ్చింది. నీకేం పిచ్చా ఏమిటే? పిల్లలు ఏమీ అయిపోరు, లక్షణంగానే ఉంటారు. నిజం చెప్పుకోవాలంటే వాళ్ళ నాన్న బాగానే చూసుకుంటాడు కాదటే అంది జగదాంబ. అరుణ ఆశ్చర్యపోతూ చూసింది. పిల్లల్ని వాళ్ళ నాన్న బాగానే చూసుకుంటాడంటుందా అత్తయ్య? మరీ విస్తుపోయింది. నువ్వేం బెంగపడకు. నా మాట విని అక్కడే ఉండని వాళ్ళని. ఏం కన్నవాడు పోషించుకోడా ఏమిటి? అసలు నువ్వే ముందు పంపించేయాల్సింది. మళ్ళీ కేసులు కోర్టులు వల్లకాడు ఎందుకు? అంది మళ్ళీ జగదాంబ. అరుణ లేచి వెళ్ళిపోయింది గదిలోకి. పిల్లలిద్దరిని దగ్గర పెట్టుకుని కూర్చుంది. పూర్తిగా ఓడిపోయినట్టు అనిపించింది. అమ్మా జ్యోతి, నా దగ్గర నుంచి వెళ్ళిపోతావా? ఎక్కడికమ్మా? ఎక్కడికైనా. వెళ్ళను. నాన్న దగ్గరికి? నాన్న దగ్గరికా? ఎందుకమ్మా? నిన్ను తమ్ముడిని పంపించేస్తాను రేపు. వెళ్ళనమ్మా. నాన్న దగ్గరకు కూడా వెళ్ళవా? నాన్న వస్తే వెళ్తాను. బాబు ఆడుతూనే ఒళ్ళో నిద్రపోయాడు. జ్యోతి కూడా చాలాసేపు కబుర్లు చెప్పి పక్క మీదికి ఒరిగిపోయింది. అరుణ పిల్లల మధ్య పడుకుని వాళ్ళని నిమురుతూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఉండిపోయింది. భాస్కర్ ఉదయం నుంచి ఇల్లు కదలలేదు. బెడ్డింగు, 2 పెట్టెలు, క్యారియరు, బట్టలు అన్నీ సర్దుకొని వైజాగ్ ప్రయాణానికి సిద్ధంగా కూర్చున్నాడు. జ్యోతి నాన్న అంటూ లోపలికి పరిగెత్తుకు వచ్చింది. ఆశ్చర్యపోతూ కూతుర్ని చప్పున ఎత్తుకుని బయటకు వచ్చాడు. లాయరు బాబుని ఎత్తుకుని నిలబడి ఉన్నాడు. భాస్కర్ జ్యోతిని దించి బాబుని అందుకుని ముద్దు పెట్టుకుని గుండెలకు చేర్చుకున్నాడు. పిల్లల్నిద్దరిని వెంటబెట్టుకుని సాదరంగా లాయర్ను లోపలికి ఆహ్వానించాడు. లాయర్ కొంతసేపు కూర్చుని ఏదో తోచింది మాట్లాడి వెళ్ళిపోయాడు. భాస్కర్ కూతురితో విరామం లేకుండా మాట్లాడుతూ కొడుకు మొహంలోకి తదేకంగా చూస్తూ గంటలకు గంటలే గడిపేశాడు. అన్నం పప్పు వండి పిల్లలకు అన్నాలు తినిపించాడు. పిల్లలిద్దరూ అలసి నిద్రపోతుంటే ఇద్దరిని జోకొడుతూ దగ్గరే కూర్చున్నాడు. ఏ స్త్రీ అయినా భర్త విషయంలో చెడ్డది కావచ్చు కానీ బిడ్డలకు చెడ్డది కాదు అనుకున్నాడు. పాప నిద్రలేస్తే తిరిగి మాట్లాడిస్తూ కూర్చున్నాడు. అమ్మా, నేను ఊరు వెళ్ళిపోతాను. తమ్ముడు నువ్వు అమ్మ దగ్గర సంతోషంగా ఉంటారు కదూ? నువ్వు రానాన్న, అమ్మ దగ్గర ఉందాము. నన్ను మీ అమ్మ రానివ్వదమ్మా. నేను మీ ఇద్దరిని చూడటానికి అప్పుడప్పుడు వస్తాను. నువ్వు మాత్రం శ్రద్ధగా చదువుకోవాలి. తమ్ముడిని చక్కగా ఆడించాలి. అమ్మకి సాయం చేస్తూ ఉండాలి. ఏం? మళ్ళీ నేను వచ్చి అడిగినప్పుడు అన్నీ చెప్పాలి. ఎన్ని పాఠాలు చదువుకున్నావో చూస్తాను. ఎక్కాలు అవి అప్పచెప్పుకుంటాను. ఓ, నాకు మా పంతులమ్మగారు అన్నీ చెబుతారు నాన్న. పాటలు, డాన్సులు అన్నీ చెబుతారు. అవును, అన్నీ నేర్చుకోమ్మా. జ్యోతి తెల్లటి అరచేతులు మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. సాయంత్రం పిల్లలిద్దరిని తీసుకుని బయలుదేరాడు అరుణ దగ్గరికి. పిల్లవాడిని ఎత్తుకొని నిలబడిన భాస్కర్ని చూస్తూ అరుణ నిర్ఘాంతపోయింది. తండ్రి చేతుల్లోంచి మీదికి ఉరుకుతున్న బాబును క్షణంలో చేతులు జాపి అందుకొని గదిలోకి తీసుకుపోయింది. అమ్మా, అమ్మా, నాన్న ఊరు వెళ్ళిపోతున్నాడే, మనము వెళదామే అమ్మా అంటూ జ్యోతి కూడా వెనక పరిగెత్తింది. అరుణ గుమ్మం దగ్గరికి వచ్చి, మీ బిడ్డల్ని మీరు ఉంచుకోలేదేం అంది వెటకారంగా. బిడ్డలకు తండ్రి కన్నా ముఖ్యం తల్లే. నేను తల్లిని బిడ్డలను వేరు చేసే మూర్ఖుణ్ణి కాను. మీ బిడ్డలు ఈ తల్లి దగ్గర పెరిగితే చెడ్డవాళ్ళైపోతారు. ఎలా పెంచితే అలా అవుతారు. నీకు ఇష్టమైనట్టు చెయ్యి. నీతో వాదన వేసుకోవడానికి రాలేదు. పిల్లల విషయంలో కానీ నీ విషయంలో కానీ అవసరమైతే నేను ఉన్నాననే విషయం గుర్తు తెచ్చుకోమని చెప్పడానికే వచ్చాను అని వెనక్కి తిరిగాడు. భాస్కర్కి అరుణ ప్రదర్శిస్తున్న కుల అహంకారం మీద తిరస్కారం కానీ ఆగ్రహం కానీ లేవా? లేక కాదు. సంస్కరణే అతని హృదయాన్ని పూర్తిగా వశం చేసుకుంది. తప్పులు చేసే వాళ్ళని సంస్కరించాలి.
సంస్కరించాలి అనే ధోరణే అతనిది. అరుణ తనకు చేసిన అవమానాలు ఎన్నడూ మర్చిపోలేదు. ఎప్పుడూ గుర్తు వస్తూనే ఉంటాయి. కానీ ఇద్దరు పిల్లలు, వాళ్ళని ఎలాగ వదులుకోవటం? వదులుకుంటే తను తండ్రి ఎలా అవుతాడు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అడగాలనిపించినా ఆగిపోయింది అరుణ. జ్యోతి తల్లిదండ్రులను విస్మయంగా చూస్తూ తండ్రి వెళ్ళిపోతున్నందుకు మారం పెట్టడం కూడా మరిచి నిలబడింది. భాస్కర్ తిరిగి వచ్చి చేరిన రోజున కరుణ సమాజం సంతోష సాగరంలో మునిగిపోయింది. తార కూడా మనోవ్యధలు మర్చిపోవడానికి అనాథ సేవ ఒక్కటే మార్గమని ఎంచుకొని ఆరోగ్యం బాగుపడగానే సమాజంలో చిన్న చిన్న బాధ్యతలు వహించసాగింది. తారా భాస్కర్ల ఉనికి మహర్షికి సంతోషం కలిగించిన ఆ ఇద్దరు అటువంటి దశల్లో సమాజంలోకి చేరటం చాలా సంతాపం కూడా కలిగించింది. భాస్కర్కి కరుణ సమాజంలో మొదటి జీతం అందగానే పిల్లల ఖర్చుల నిమిత్తం అరుణ పేరు పంపిన మనీ ఆర్డరు నా పిల్లలు ఇక్కడ అనాథలుగా లేరు అనే అరుణ జవాబుతో కలిసి వెనక్కి వచ్చింది. అన్నింటి మాదిరిగానే ఒక నిట్టూర్పు విడిచి ఊరుకున్నాడు భాస్కర్. అమల వ్రాస్తున్న ఉత్తరాల వల్ల ఎప్పటికప్పుడు పిల్లల విశేషాలు తెలుసుకోగలుగుతున్నాడు. ఒకసారి డాక్టర్ రాధాపతి ఉత్తరం భాస్కర్కు ఏదో అర్థం కాని ఆందోళన కలిగించింది. ఈ 6 నెలల్లో ఎన్నడూ రాని విధంగా అరుణాదేవికి గుండె నొప్పి వచ్చింది. నాకు కబురు వస్తే శ్రీదేవితో కలిసి వెళ్ళి 2-3 గంటలకు పైగా ఉండి ఆమె నొప్పి తగ్గి నిద్రపోయాక తిరిగి వచ్చాము. ఆమె ఆరోగ్యం బాగా పాడైపోతున్నట్టు నేను గ్రహించుకున్నాను. అదే ఆమెను చాలాసార్లు హెచ్చరించాను. మౌనంగా విని ఊరుకుంది. ఈ విషయం నీకు తెలియజేయాలని వ్రాశాను. తరువాత అమలు కూడా అదే విషయం రాసింది. అక్కయ్యకి ఈ మధ్య తరచు గుండె నొప్పి వస్తోందట. డాక్టర్ విశ్రాంతి తీసుకోమని హెచ్చరిస్తున్నా తను వీలు లేదంటూ ఆఫీసుకి సెలవు పెట్టడం లేదు. మనిషి చాలా నీరసంగా అర్భకంగా మళ్ళీ మొట్టమొదటిసారి జబ్బుతో ఉన్నట్టుగానే తయారవుతోంది. నేను పిల్లల్ని చూడ్డానికి అప్పుడప్పుడు వెళ్ళి వస్తూనే ఉన్నాను. నాతో ముభావంగా మాత్రమే మాట్లాడుతోంది అంటూ వ్రాసింది. భాస్కర్ కళ్ళ ముందు ఒక్కసారి అరుణ నిలిచింది. అప్రయత్నంగా అరుణ అనుకున్నాడు. అరుణకు తన దినచర్యలన్నీ కొన్ని హద్దుల్లో బందీలైపోయినట్టు, తన స్వతంత్రమేదో కుంచుకుపోయినట్టు అనిపించసాగింది. స్నేహితులనేవారు లేనే లేనట్టు తను ఒకరింటికి పూర్వంలో వెళ్ళటం కానీ ఒకరు తన కోసం రావటం కానీ క్రమేపీ ఆగిపోయాయి. ఒకప్పుడు రామనాథం గారి భార్య, కూతుళ్ళు, శ్రీదేవి, అమల, ఇంకా భాస్కర్ స్నేహితులు అరుణను విశేషంగా అభిమానిస్తూ రాకపోకలతో ఉండేవారు. ఆమెను తమ ఇళ్లకు రమ్మని ఆహ్వానాలతో ముంచెత్తుతూ ఉండేవారు. ఆ సందడి అంతా ఎవరో తీసేసినట్టు అణగారిపోయింది. అరుణను ఆహ్వానించేవారు కానీ అరుణ ఆహ్వానాల కోసం ఎదురు చూసేవారు కానీ ఇప్పుడు ఎవరూ లేరని అరుణకే తెలిసిపోయింది. బాబు పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని ఏర్పాటు చేసుకుని అందరినీ స్వయంగా పిలిచి వస్తే 2-3 వచ్చి వెళ్లారు. తర్వాత కొద్ది రోజుల్లోనే అరుణకు అత్యంత సన్నిహితురాలిగా మాట్లాడే ఒక ఆవిడ పెద్దపెట్టున పేరంటం జరుపుకుంటూ అరుణకు మాట మాత్రమైనా కబురు పంపించలేదు. ఆ 2 సంఘటనలకు అరుణ విచారాలతో తల్లడిల్లిపోయింది. ఆఫీసుకు వెళ్ళటం, రావటం, పిల్లల్ని చూసుకోవడం తప్పితే మరో బాధ్యత లేదు, కాలక్షేపం లేదు. శాస్త్రి, జగదాంబ కూడా ఒక రకమైన ఉదాసీనతలతో మసులుతున్నట్టు అనిపించసాగింది అరుణకు. ఎప్పుడు తనకు గోరెడు పని చెప్పని అత్తయ్య చాలా వరకు తన పనులు, పిల్లల పనులు తనకే విడిచిపెట్టి పొరుగింటి వారి అరుగు మీద బాతాకానికి హాజరు కావటమో, కళ్ళు తిప్పుతున్నాయి, తలనొప్పొడుతుంది అంటూ ముసుగు తన్ని పడుకోవడమో చేస్తూ పిల్లల్ని చూడటం కూడా తప్పించుకుంటోంది. ఒకసారి ఆఫీస్ నుంచి రాగానే అరుణే కాఫీ పెట్టుకోవాల్సి వచ్చింది. అత్త ఇంట్లోనే ఉన్నా రోజుల్లో కాఫీ పెట్టివ్వలేదు. అరుణకు కళ్ళు చీకట్లు గమ్మి గుండెలు బరువెక్కుతుంటే చటుక్కుని లేచి వెళ్ళి పడుకుంది. ఎప్పుడో ఆటలకు పోయి నకనకలాడుతూ వచ్చిన పాప అన్నం పెట్టమని మారం చేస్తుంటే బామ్మ దగ్గరికి వెళ్ళమని చెప్పింది. ఆవిడ పాపను వంటింట్లోకి తీసుకువెళ్తూ పాడు పిల్లలు ఒక్క క్షణం ఊపిరి తీసుకునేవారు, ఇదేం తద్దినమో, నేలను పోయేదాన్ని నెత్తిన రాసుకున్నట్టే ఉంది కర్మ అంటూ విసుక్కోవటం స్పష్టంగానే వినిపించింది. అరుణ నిర్ఘాంతపోతూ గుండెలు పట్టుకుని లేచి కూర్చుంది. అత్తయ్య అలా అందంటే తన చెవుల మీద తనకే నమ్మకం పోయింది. ఎన్నడూ లేంది అత్తయ్య పిల్లల్ని ఎప్పుడూ అలా మాట్లాడదే, ఎందుకో విసిగేసి ఉంటుంది అని సరిపెట్టుకుని తిరిగి పడుకుంది. గుండె నొప్పికి మళ్ళీ కొన్ని నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, లేకపోతే ప్రమాదించవచ్చని డాక్టర్ గట్టిగా చెప్పాడు. ఉన్న సెలవులన్నీ ఏనాడో వాడేసింది. జీతం లేని సెలవు పెట్టాలంటే జీతం లేకపోతే రోజు గడవదు. అరుణ తీసుకోవాల్సిన విశ్రాంతి ఏదో శాస్త్రి తీసుకుంటున్నాడు. పూర్వంలో ఆయన నెలకు 10 పరకో అయినా సంపాదించడం మానేశాడు.
ఆ రోజు అమల ఏదో సినిమాకి వెళ్తూ జేమ్స్తో సహా అరుణ దగ్గరికి వచ్చింది. ఎందుకో అరుణకు ఆ రోజు వాళ్ళిద్దరితోటి చాలా సన్నిహితంగా ఉండాలనిపించింది. వాళ్ళు తనకి కావలసిన వాళ్ళనిపించింది. ఇద్దరిని సంతోషంగా ఆహ్వానించి కాఫీ ఇచ్చింది. పిల్లలిద్దరిని తీసుకువచ్చి పిన్ని, బాబాయ్ అంటూ వాళ్లతో ననిపిస్తూ తేలికగా నవ్వగలిగింది. ఒకసారి మా ఇంటికి రండి వదిన గారు అని జేమ్స్ అన్నదానికి పుట్టెడు సంతోషంతో చిరునవ్వు నవ్వుతూ తప్పకుండాను అంది. తనని అంత ఆప్యాయంగా పిలిచేవాళ్ళు ఇంకా ఉన్నారని సంతోషం కలిగింది. అమల నవ్వి, మా అక్కయ్య అలా అంటుంది కానీ మన ఇంటికి ఎందుకు వస్తుంది మీ పిచ్చి అంటే అరుణ కోపంగా, ఏమిటి అమల నువ్వు అని మందలించింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక అరుణకు చాలా వెలితి అనిపించింది. అలా ఆప్యాయంగా వాళ్లతో ఇంకా చాలాసేపు మాట్లాడాలనిపించింది. తనతో కాలక్షేపంగా మాట్లాడే వాళ్లే కరువైపోయారు. ఏమిటి వెర్రి, వాళ్లకు తనకు ఏమిటంత బాంధవ్యం? కనీసం అక్క చెల్లెలమనే ప్రేమతో తన మొహమైనా చూడకుండా తనను 10 మందిలో నవ్వులపాలు చేసి కోర్టులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. దాన్ని చూసి అంత సంతోషపడటం ఎందుకు? అరుణకి ఆ పాత కోపమంతా మళ్ళీ గుర్తుకొచ్చింది. కానీ బలహీనంగానే. బాబు నెమ్మదిగా అడుగులు వేస్తూ పడకుండా నడవగలుగుతున్నాడు. దూరంగా నిలబడి చేతులు చాపితే నవ్వుకుంటూ గునగున నడుచుకుంటూ వచ్చేస్తాడు. ఆ చేతులు అందుకోగలిగితే చాలు, వాడికి ఎంతో సంతోషం. ఇప్పుడు వాళ్ళ నాన్న చూస్తే అనిపించింది ఒకసారి హఠాత్తుగా. సంభాళించుకుంది. ఎందుకో ఎంత వద్దనుకున్నా బాబు నవ్వు చూస్తే అప్రయత్నంగా తనకు అతనే గుర్తు వస్తాడు. బాబు నవ్వులో పూర్తిగా తండ్రి పోలికలే. భార్యాబిడ్డల్ని చూచుకుంటూ లక్షణంగా కాపురాలు చేసే సజ్జనులు ఎంతమంది లేరు? తనకు తన బిడ్డలకు మాత్రం ఆ అదృష్టం లేకపోయింది. ఒకరోజు అమల పేరంటానికి పిలవడానికి వచ్చింది కుంకుమ భరణతో ఆడబిడ్డని వెంటేసుకుని. తలంటుకుంది కాబోలు, జారుగా జడవేసుకుని పువ్వులు పెట్టుకుంది. తెల్లని నుదుటి మీద ముదురు రంగు కుంకుమ దిద్దుకుంది. పట్టుచీర మాటికి మాటికి జారిపోతుందని నడుం చుట్టూ పైటంచు తిప్పి బొడ్డులో బిగించింది. ఎప్పుడు నిరాడంబరంగా ఉండే అమల పెద్ద ముత్తైదువులా తయారైంది. ఏమిటి విశేషం అంటే నవ్వుతూ చెప్పింది. ఇవాళ శుక్రవారం కదూ అక్కయ్య, ఈ శ్రావణ మాసమంతా పేరంటాలు తప్పవు. నువ్వు తప్పకుండా రావాలి సుమా. పాపని బాబుని కూడా తీసుకురా. వాళ్ళని ఇంటి దగ్గరే వదిలేయకు సుమా, మర్చిపోవద్దు. ఇక పదమేరి ఇంకా చాలా ఇళ్ళు తిరగాలి, ఇంటి దగ్గర బోలెడు పని ఉంది అంటూ అరుణకు జగదాంబకు బొట్లు పెట్టి ఆడబిడ్డను కంగారు పెడుతూ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా గబగబా వెళ్ళిపోయింది. అరుణ విస్తుపై చూస్తూ నిలబడింది. అమల సంసారం ఎలా సాగుతోంది? నిజంగా ఏ గొడవలు లేకుండా కలిసిమెలిసి జీవించగలుగుతున్నారా? అమల ఆ కుటుంబంలో అంతమంది మధ్య ఎలా సమర్థించుకుంటోంది? క్రిస్టియన్ల ఇంట్లో ఈ శ్రావణ శుక్రవారాలు నోములు ఏమిటి? ఒకసారి వెళ్ళి చూసి వస్తేనే బాగుంటుందనిపించింది అరుణకు. సాయంత్రం పిల్లలిద్దరిని ముస్తాబు చేసి వెంటబెట్టుకుని బయలుదేరింది. జగదాంబ మాత్రం రానంది. అనాచారపు కొంపలకు పోవడానికి నీకు బుద్ధి లేకపోతే నాకు లేదా ఏమిటి అనేసింది. అరుణ మరేమీ మాట్లాడకుండా బయటకు నడిచింది. మొట్టమొదట అమల వాళ్ళ బంగళా, కాంపౌండులో చిన్న తోట, ఇంటి అందం చూసే ఆశ్చర్యంగా లోపలికి వెళ్ళింది అరుణ. హాలు నిండా చాపలు పరిచి ఉన్నాయి. చాపల మీద పసుపు కుంకుమలు, పూరేకులు, అక్కడక్కడ శనగలు, అక్షింతలు పడి ఉన్నాయి. పిల్లలతో అరుణ లోపలికి రాగానే అమల అత్తగారు ఎదురుపడి, రండమ్మా రండి, చాలా ఆలస్యం చేశారు. అమ్మాయి అమల, మీ అక్కగారు వచ్చారు చూడు అంటూ కంగారుగా కోడల్ని పిలిచింది. అవునండి, ఆలస్యమైపోయింది అని ఊరుకుంది అరుణ. కావాలనే తను ఆలస్యంగా వచ్చింది. పేరంటాళ్ళంతా ఉన్నప్పుడు వస్తే అదేమిటో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వింత మృగాన్ని చూసినట్టే చూస్తారు. కొంపలు మునిగిపోతున్నట్టు మంచి చెడ్డ లేకుండా తన ఎదురుగానే చెవులు కొరుక్కుంటారు. వెకిలిగా నవ్వుతారు కూడా. అందుకే అసలు 10 మందిలోకి వెళ్ళడమే తగ్గించేసింది. అమల లోపల నుంచి వస్తూ, అదేమిటక్కయ్య ఇంత ఆలస్యంగా వచ్చావు? నోమువేళకి వస్తావనుకొని ఎంతో ఎదురుచూశాను అంది నిష్ఠూరంగా. ఈ పిల్లలతో తెమిలింది కాదు అమల, పోనీలే కాసేపు కూర్చునే వెళ్తాను అంది అరుణ నవ్వుతూ. పేరంటం లాంఛనం ప్రకారం అమల అరుణకు పాపకు బొట్లు పెట్టి చెంపలకు హాస్యంగా గంధం రాసింది. మేరీ పళ్ళెంలో పళ్ళు శనగలు దగ్గర పెట్టి కాసేపు పోయాక అవి వేరుగా పొట్లం కట్టి ఇచ్చింది. పేరంటంతో బాగా అలసిపోయావేమిటి అమల అంది అరుణ తీరుబడిగా తన పక్కన వచ్చి కూర్చున్న అమలతో. చెప్పొద్దు, నేనేం కష్టపడలేదు బాబు. శనగలు నానబెట్టడం అది అత్తయ్యగారే చేశారు. పేరంటాళ్ళందరికీ మేరీయే పంచిపెట్టింది. మా మరిదికి కూడా ఒకటే సరదా. హాల్లో చాపలు వేయడం, అరటిపళ్ళు విడదీసి కోసి పెట్టడం ఒకటేమిటి,
ఏది చెప్తే అది పోటీలు పడి మరీ చేసేశారు. తీరా చూస్తే నా పని ఏమీ లేదు అంది అమల నవ్వుతూ. ఇంత సంతోషంగా ఇంట్లో వాళ్ళంతా అమల నోముకు తోడ్పడ్డం చిత్రంగానే తోచింది అరుణకి. ఇద్దరు గదిలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత చాలా సంగతులు అడిగింది. అమల, అయితే నోములవి చేసుకునేటప్పుడైనా నువ్వు కాస్త అంటూ సంటూ పాటించడం లేదు? ఎందుకక్కయ్య, వాళ్ళలో లేని పరిశుభ్రతలు గొప్పతనాలు మనలో ఏమున్నాయి? అంతా కలిసి సరదా కోసం జరుపుకోవటమే కానీ, లేకపోతే వాళ్ళందరినీ ముట్టుకోనివ్వకుండా అంటూ సొంటూ అంటూ వాళ్ళని దూరం చేస్తే వాళ్ళు చిన్నబుచ్చుకోరు? అందరం మనుషులమే కదా. అరుణ కొంతసేపు ఊరుకుంది. ప్రతివారం నువ్వు కూడా చర్చికి వెడుతున్నావా అంది. వెళ్ళాలనిపిస్తే ఆదివారం అందరితో కలిసి సరదాగా నేను వెళ్తాను. మొదట్లో సరదాగా ఉండేది. అందరూ తలలు వంచుకొని చీర కొంగులు తలల మీదకి లాక్కుని ప్రార్థనలు చేస్తుంటే నేను అలాగే కొంగు ముసుగేసుకుని కూర్చునేదాన్ని. నాకు భలే నవ్వుగా ఉండేది. పాటలు కూడా నేర్చుకున్నాను. 4 3 హల్లెలూయా అని. ఎప్పుడన్నా పాడి వినిపిస్తాలే. వెళ్ళాలనిపించకపోతే ఏదో ఒక పని చూసుకుంటూ ఇంట్లో ఉండిపోతాను. వెళ్ళాలని మానాలని నిర్బంధం ఏముంది? అయితే నువ్వు ఇలా పూజలు అవి చేయటం, బొట్టు పెట్టుకోవటం నీ ఆయనకి ఇష్టమేనన్నమాట. ఇష్టం కాకపోవడానికి ఏముంది అక్కయ్య? పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఎవరో ఒకళ్ళు వాళ్ళ పద్ధతులన్నీ మార్చేసుకోవాలా? నా పద్ధతులు నావి, ఆయన పద్ధతులు ఆయనవి. ఒకవేళ నువ్వు బొట్టు పెట్టుకోవడం అతనికి ఇష్టం లేకపోతే? అలాగే మానేస్తాను. ఒకరికి ఒకరు అనుగుణంగా ఉంటేనే కదా సంసారం గడిచేది. అరుణ జవాబులు అరుణకి నమ్మకంగా అనిపించలేదు. తన విషయాలే మనసులో ఉంచుకొని అమల ఈ విధంగా సమాధానాలు ఇస్తుందేమోననిపించింది. మరేమీ అడగకుండా ఊరుకుంది. తనకన్నా ఎన్నో సంవత్సరాలు చిన్నది. తనకు నీతులు చెప్తున్నట్టు మాట్లాడటం గొప్ప అనుకుంటుంది కాబోలు అని కూడా అనుకుంది. అక్కయ్య, నేనోటి అడగనా? ఏమిటన్నట్టు చూసింది అరుణ. ఏమీ అనుకోవు కదా? చెప్పు అమల. పాపం బావ మాత్రం నీ విషయంలో దేనికైనా అడ్డు వచ్చాడా చెప్పు. నీకు తెలీదు అమల, ఆయన ప్రవర్తన నన్ను ఎంతగా బాధ పెట్టిందో నీకెలా తెలుస్తుంది? దేవుడికి నైవేద్యం పెట్టాలంటే వెటకారం, పిల్లలకు వేడుకలు జరుపుకుందామంటే ఉపన్యాసం. మీ ఇంట్లో మాదిరిగా నేను చేసే ప్రతి పనికి ఆయన సహకరించారా? అక్కయ్య, నేను చెబితే నీకు కష్టంగా ఉంటుంది కానీ బావ పద్ధతుల్ని నువ్వు అర్థం చేసుకోవటంలోనే పొరపాటు ఉందనుకుంటున్నాను. అమల మాటలు పూర్తి కానివ్వకుండానే అంది అరుణ. సరేలే, జరిగిపోయిన దానికి ఇప్పుడెందుకు? అమల కొంచెం నవ్వి ఊరుకుంది. జేమ్స్ వస్తూనే అమ్మా ఆకలేస్తోంది, పలహారం అంటూ అరిచాడు. అమల లేచి హాల్లోకి వెళ్ళింది. నానబెట్టిన శనగలు ఉన్నాయి, తెమ్మంటారా అంది నవ్వి. నిక్షేపంలా వాటి మొహాన కాస్త తాలింపు పెట్టి తీసుకువస్తే. వెరీ సారీ, అదేమిటో అత్తయ్యతో చేయించుకోండి, నేను మా అక్కయ్యతో మాట్లాడాలి. అసలు నిన్ను నేను పిలిచానా? బొమ్మలా తిప్పుకుంటూ వచ్చావు. అమల నవ్వి గదిలోకి వచ్చేసింది. ఇక వెళతాను అమల. కాసేపు కూర్చో అక్కయ్య, మీ మరిది గారికి ఆకలి దహించుకుపోతోందట, ఏదో తింటున్నారు, వస్తారు అంది అమల. కాసేపటికి జేమ్స్ గదిలోకి వస్తూ అరుణను చూసి, ఓ వదినగారు కూడా వచ్చారు, అయితే ఇవాళ పేరంటం బాగా జరిగిందనుకుంటాను అన్నాడు. అరుణ నవ్వింది. మరో 10 నిమిషాలు కూర్చుని ఇంటికి వచ్చేసింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.